హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వ్లాగ్ చేస్తున్నానండి. ఈ వీడియోలో మార్నింగ్ క్యారేజ్ వ్లాగ్ చేస్తున్నానండి. మా అమ్మగారు ఉదయం 5:30కి లేచారు. లేచి గదులు తుడిచేశారు. తర్వాత నాకు క్యారేజ్ రెడీ చేస్తున్నారండి. అన్నం కడిగి పెట్టేసి కోడిగుడ్డు ఎగురు చేస్తున్నారు. తర్వాత మళ్ళీ కర్రీ చేస్తారండి. క్యారేజ్ బాక్స్ కూడా తోమి రెడీగా పెట్టేశారు. రైస్ కడిగి పెట్టేశారండి. పక్కన కోడిగుడ్డు ఇగురు వండుతున్నారు. కోడిగుడ్డు ఉడికించేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఎగ్ని వేయించేసి తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలండి. క్యారేజీ బాక్స్ కోసం ఉదయాన్నే సింపుల్గా అవుతుందని కోడిగుడ్డు ఎగురు చేస్తున్నారండి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాక పసుపు, ఉప్పు, కారం వేసుకుని వేయించుకోవాలి. ఉదయాన్నే చాలా హడావుడిగా చేస్తున్నారండి. ఉదయం 6:15కే క్యారేజీ తయారీ సగం వరకు అయిపోయింది. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత తగినంత వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి. కర్రీ దగ్గరికి వచ్చేయాలి. తర్వాత ఎగ్ కూడా వేసానండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. పక్కన రైస్ ఉడుకుతుందండి. ఇంకా కొంచెం ఉడకాలి. మేము మెత్తగానే తింటామండి రైస్. ఇలా మరుగుతున్నప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి కర్రీ రెడీ అయిపోయింది. రైస్ కూడా రెడీ అయిపోయిందండి. ఇవి మనం ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకుందాము. తర్వాత మజ్జిగ చారు పెట్టారండి. మజ్జిగ చారు కోసం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. సాఫ్ట్గా అయిపోవాలండి పెరుగు. ఇక్కడ మజ్జిగ చారు చేస్తూనే టిఫిన్కి కూడా రెడీ చేశారండి. ఇంకా నేను టిఫిన్ చేయడం అయితే వీడియో తీయలేదు. ఇలా పెరుగు కలుపుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకొని చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనికి మనం తాలింపు వేసుకోవాలి. పోపు గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసి హీట్ అయ్యాక నేను ముందుగా చెప్పిన తాలింపు సామాన్లు అన్నీ కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఉల్లిపాయలు మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు. ఇక్కడ చూపించిన విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న తాలింపుని మనం మజ్జిగ చారులో వేసుకొని కలుపుకోవాలి. మార్నింగ్ క్యారేజ్ బాక్స్ హడావిడి అయ్యాక తర్వాత మళ్ళీ వంట చేస్తారండి. అలాగే మిగతా ఇంట్లో పనులు, వంట పనులు అన్నీ కూడా చేసుకుంటారు. అవి కూడా వీడియో తీసి పోస్ట్ చేస్తానండి. టేస్టీ మజ్జిగ చారు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం క్యారేజ్ బాక్స్ సర్దుకుందాము. క్యారేజ్ బాక్స్ ఎప్పుడో నైటే తోమి పెట్టేస్తారండి మా అమ్మగారు. ఇప్పుడు బాక్స్లోకి కర్రీ వేశారు. మిగతా 2 బాక్సెస్లోకి రైస్ పెడతారండి. ఇప్పటికి టైము 7:30 అవుతుంది. 7:30 కల్లా మొత్తం మార్నింగ్ డైలీ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ప్రతిరోజు కూడా ఉదయం ఇలానే ఉంటుంది మాకు.
క్యారేజ్ బాక్స్ సర్దేశారండి. దీన్ని ఇప్పుడు హాట్ బాక్స్లో పెడుతున్నారు. వండేసిన వెంటనే వేడిగా పెట్టుకుంటే మనకి మధ్యాహ్నం వరకు కూడా లైట్గా వేడిగా ఉంటుందండి. అలాగే స్పూన్ కూడా పెట్టారు. ఇప్పుడు ఇది బ్యాగ్లో పెట్టేసుకుంటున్నానండి. నేను కూలింగ్ వాటర్ బాటిల్ తీసుకున్నాను. ఇంతకుముందు స్టీల్ బాటిల్ వాడేదాన్నండి, అది పోయింది. అందుకని ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్ వాటర్ వేసుకున్నాను. మజ్జిగ చారు బ్యాగ్లో పెడితే ఒలికిపోతుందని అది విడిగా పట్టుకెళ్తున్నానండి. ఇదండి మా మార్నింగ్ డైలీ క్యారేజ్ బాక్స్ హడావిడి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.